వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఒక టైటిల్ ఇచ్చున్నాం ఈరోజు అనాలిసిస్కి. మనం ఆ టైటిల్ చూసినట్లయితే ముగ్గురు తమ్ముళ్ళ ముద్దుల అన్నయ్య అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఈ టైటిల్ ఇచ్చింది ఎవరి గురించో కాదు, లోకేష్ గురించే. ప్రస్తుతం కూటమి సర్కార్లో కీలక శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గురించే మనం ఈరోజు టైటిల్ పెట్టింది. అయితే ఇక్కడ చాలామందికి అనుమానం రావచ్చు, లోకేష్ చంద్రబాబు నాయుడుకి ఒక్కడే కొడుకు, ఆయనకు సొంతగా తమ్ముళ్ళు ఎవరు లేరు. కానీ ఇక్కడ మనం ముగ్గురు తమ్ముళ్ళు అని పెట్టాం. ముగ్గురు తమ్ముళ్ళతో లోకేష్ ఆ స్థాయిలో ర్యాప్ మెయింటైన్ చేయడం వల్ల ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటున్నారు ఇటీవల కాలంలో. అందుకే ఆ టైటిల్ పెట్టే ప్రయత్నం చేసాం ఈరోజు మనం. అయితే ఆ ముగ్గురు తమ్ముళ్ళతో లోకేష్ అంత సాన్నిహిత్యం పెంచుకోవడానికి కారణం ఏంటి, అంత క్లోజ్ అసోసియేషన్ వాళ్ళతో మెయింటైన్ చేయడానికి కారణం ఏంటి, అసలు ఇంతకీ మనం చెప్పుకుంటున్న ఆ ముగ్గురు తమ్ముళ్ళు కూడా ఎవరు? ఈ ప్రశ్నలు లోకేష్ అభిమానులు ఆసక్తిని కలిగించడం సహజమే. వాళ్ళ గురించే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ముగ్గురు తమ్ముళ్ళతో మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఎవరి గురించి అంటే, నారా రోహిత్ గురించే. స్వయంగా చంద్రబాబు నాయుడు తమ్ముడు రామూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్. మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే నారా ఫ్యామిలీ నుంచి రామూర్తి నాయుడు మధ్యలో వైఎస్ లాంటి వాళ్ళు ఆయన మ్యానిపులేట్ చేసి కాంగ్రెస్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు తిట్టించే ప్రయత్నం చేసినా, బట్ తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు ఆయన దగ్గరికి తీశారు. అదేవిధంగా ఆ ఫ్యామిలీని కూడా పూర్తి స్థాయిలో ఆ ఫ్యామిలీకి అండగా నిలబడ్డారు అవసరమైన చోట. అందుకే ఆయన వారసులు సైతం ఈరోజు రామూర్తి నాయుడు వారసులైన నారా రోహిత్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ అదే స్థాయిలో తమ పెదనాన్న కోసం నిలబడ్డారు. ఎన్నోసార్లు నారా రోహిత్ తనకు అవసరం అయినప్పుడు, ఏదైతే టీడీపీకి అవసరమైనప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, లోకేష్ తరపున మాట్లాడారు, లోకేష్ యుగలంలో పాల్గొన్నారు. అలా ఫస్ట్ నుంచి కూడా ఆ బాండింగ్ ఉంటూ వచ్చేది. తన అన్న లోకేష్తో అంత క్లోజ్ అసోసియేషన్ ఉంది నారా రోహిత్కు. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఎన్నోసార్లు తన లోకేష్ మీద తన ఇష్టాన్నో తన ప్రేమను ఆయన దాచుకునే ప్రయత్నం చేయాల. అందుకే ఎక్కడ తమ మధ్య ఏం పొరపొచ్చాలు లేవు అనే ప్రయత్నం కూడా లోకేష్ ఎన్నోసార్లు చూపిస్తూ వచ్చేవాళ్ళు. సో ఆ బాండింగ్ అయితే వాళ్ళ మధ్య ఉంది ఈ రోజున. సో అలా నారా రోహిత్తో సన్నిహిత సంబంధం ఉంది లోకేష్కు. చాలా క్లోజ్ అసోసియేషన్ అయితే మెయింటైన్ చేస్తారు. తమ్ముడైనప్పటికీ అంత స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉండేది. ఆయన వివాహం విషయంలో కావచ్చు, ఆయన ఎంగేజ్మెంట్ విషయంలో కావచ్చు, ఆయన తండ్రి అయిన రామూర్తి నాయుడు చనిపోయిన సమయంలో కావచ్చు, లోకేష్ ఎంత సోబర్గా ఫ్యామిలీతో వ్యవహరించారనేది మనం చూస్తూ వచ్చాం. సో తాను మంత్రిగా ఉన్నంత మాత్రానో లేకపోతే ముఖ్యమంత్రి కొడుకైనంత మాత్రానో ఎక్కడ ఈగోస్కి వెళ్లకుండా ఆ ర్యాప్ అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఆయన. అలాగే ఇంకో తమ్ముడు గురించి చెప్పుకోవాలంటే ఈరోజు మనం చెప్పుకోవాల్సింది భరత్ గురించి. శ్రీభరత్ యాక్చువల్గా ఆయన లోకేష్కి తోడల్లుడు. బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణిని లోకేష్ పెళ్లి చేసుకుంటే, అదేవిధంగా చిన్న కూతురు అయిన తేజస్వినిని శ్రీభరత్ వివాహం చేసుకున్నారు. ఆయన ఎంఎస్ మూర్తి కౌరు సాంబశివరావుకి ఉమ్మడి మనవడు కూడా ఆయన. సో గీతంస్ విద్యా సంస్థల అధినేత. ఈరోజు ఎంపీగా ఉన్నారు. గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు 19లో. అండ్ దెన్ ఈరోజు ఆయన ఎంపీగా ఉన్నారు. మొన్న టీడీపీ నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి వైజాగ్ ఎంపీగా కూడా గెలవడం జరిగింది. ఇక శ్రీభరత్ అనేకసార్లు శ్రీభరత్తో డిఫరెంట్ బాండింగ్, ఎందుకంటే ఇది క్లోజ్ పొలిటికల్ బాండింగ్. వెన్ కంపేర్డ్ విత్ నారా రోహిత్, శ్రీభరత్తో ఉంది పొలిటికల్ బాండింగ్. ముందుగా వాళ్ళిద్దరు తోడళ్ళు, ఆ బాండింగ్ ఎప్పుడు కూడా ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటారు. బాలకృష్ణకు సంబంధించి ఆయన పద్మ అవార్డు వచ్చిన సమయంలో భువనేశ్వరి సన్నిహితులతో కలిసి ఒక మీటింగ్ని కూడా గెట్ టుగెదర్ని ఏర్పాటు చేశారు. ఆ గెట్ టుగెదర్ వేదిక నుంచి కూడా ఆ రోజు ఏకంగా శ్రీభరత్ మీద జోక్స్ వేస్తూ లోకేష్ అందరినీ నవ్వించారు కూడా మనం చూసినట్లయితే, వాడు వీడు అంటూ. సో ఆ బాండింగ్ అయితే బ్రదర్హుడ్ రిలేషన్ అయితే వాళ్ళకు ఉంది. కానీ ఈరోజు అటు పొలిటికల్ రిలేషన్ కూడా ఉంది వాళ్ళకు. ఎందుకంటే శ్రీభరత్ అంతకుముందు ఎన్నికల్లో ఓడిపోయినా అంతే పట్టుదలతో వైజాగ్ మీద ఫోకస్ పెట్టారు. వైజాగ్లో తన ఎంపీ పరిధిలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీని ఆయన టచ్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన ఆల్మోస్ట్ అక్కడ పాదయాత్ర చేశారు. ప్రతి సమస్యని కూడా టచ్ చేసి ఈరోజు లోకేష్ మంగళగిరి మీద ఎంత సీరియస్గా ఫోకస్ పెట్టి పట్టుదలతో ఎమ్మెల్యే అయ్యారో, అదేవిధంగా ఆయన ఈరోజు అంతే స్థాయిలో ఎంపీ కావడం జరిగింది. సో పలు అంశాల మీద వాళ్ళిద్దరు కూడా మూకుమ్మడిగా ఏకాభిప్రాయాలు చాలానే ఉన్నాయి. గతంలో మనం చూస్తే లోకేష్కి ఆయన అంత సన్నిహితుడు కావడానికి కూడా కారణాలు ఉన్నాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా లోకేష్ ఎప్పుడైనా కూడా దాని సూపర్నెస్తో దాన్ని వెల్కమ్ చేసేవాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామనేసి. కానీ వేరే భరత్ చాలా స్ట్రాంగ్ వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు. మాకు లోకేష్, చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఆ తర్వాత ఆయన వారసుడు లోకేష్ ఉండగా మాకు ఆయనతో అవసరం ఏంటి జూనియర్ ఎన్టీఆర్తో అంటూ కూడా మాట్లాడి గతంలో కాంట్రవర్సీకి కూడా ఆయన తెరదీశారు. సో అంత స్ట్రాంగ్ వాయిస్ని భరత్ వినిపిస్తారు కాబట్టి అదే స్థాయిలో లోకేష్ కూడా ఆయన్ని అదే స్థాయిలో ప్యాంపర్ చేస్తూ ఉంటారు. సో తనకు అవకాశం వచ్చినప్పుడల్లా భరత్తో తనకున్న సన్నిహిత సంబంధాన్ని బయటపెట్టడానికి కూడా ఆయన ఇష్టపడుతూనే ఉంటారు. సో ఆ స్థాయిలో భరత్తో ఒక క్లోజ్ ర్యాప్ ఉంది లోకేష్కి. ఇక మూడో తమ్ముడు గురించి చెప్పుకోవాలంటే హితేష్, దగ్గుబాటి హితేష్. దగ్గుబాటి హితేష్ ఎవరో కాదు, తన పెద్దమ్మ అయిన, పేరుకి చిన్నమ్మ అని పిలుచుకుంటాం పురంధేశ్వర్ని, బట్ ఆవిడ పెద్దమ్మ లోకేష్కి. ఆవిడ స్వయాన ఆవిడ కొడుకే దగ్గుబాటి హితేష్.
అయితే గతంలో మనం అలాంటి దగ్గుబాటి హితేష్తో కూడా చాలా సన్నిహిత సంబంధాలు లోకేష్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల అనేక సార్లు వాళ్ళిద్దరూ కూడా ఒకే ఫ్రేమ్లో మనకు కనిపించారు. గతంలో చూస్తే హితేష్ ఎప్పుడు కూడా విదేశాలకి, లోకేష్ విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన విదేశాలకే పరిమితమయ్యారు. ఆయన అమెరికా పౌరసత్వం కూడా ఉంది ఆయనకు. హితేష్ రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఆ రోజు టీడీపీతో ర్యాపో లేని పరిస్థితుల్లో, వ్యాక్యూమ్ ఉన్న పరిస్థితుల్లో ఆయన వైసీపీకి వెళ్ళడం జరిగింది, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కొడుకుతో పాటు. అప్పటికే పురంధరేశ్వరి బీజేపీలో ఉన్నారు. ఎస్పెషల్లీ 2019 ఎన్నికల్లో హితేష్కి టికెట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నప్పటికీ ఆ రోజు పౌరసత్వ సమస్య కారణంగా దగ్గుబాటికి ఆ టికెట్ దక్కింది. ఆయన పోటీ చేసి ఓడిపోయారు ఏలూరు సాంబశివరావు చేతిలో. అయినప్పటికీ కూడా అనేక రకాలుగా ఆ రోజు టీడీపీ వర్సెస్ వైసీపీ ఈక్వేషన్లో కొన్ని విమర్శలు చోటు చేసుకుని ఉండొచ్చు పొలిటికల్గా. కానీ ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి దగ్గుబాటి తప్పుకునే ప్రయత్నం చేసిన, హితేష్ కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నా, బట్ తనకు అవకాశం వచ్చినప్పుడల్లా హితేష్తోనే ఆ బాండింగ్ అయితే ఆయన కొనసాగిస్తూ వచ్చారు లోకేష్. ఉమామేశ్వర్ లాంటి వాళ్ళు చనిపోయిన సమయంలో కావచ్చు, ఫ్యామిలీ అకేషన్స్లో కావచ్చు, అనేక రకాలుగా హితేష్ని ఎప్పుడు కూడా ఆయన హక్కును చేర్చుకునే ప్రయత్నమే చేశారు. ఇంకోవైపు చూస్తే గతంలో వచ్చిన తమకున్న విభేదాలని, ఈగోస్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు స్వయంగా దగ్గుబాటికి బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఇక దగ్గుబాటి తాను రచించిన పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రివీల్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఇలా తమ మధ్య ఉన్న బాండింగ్ని మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం చేసుకున్నారు వాళ్ళిద్దరు. సో ఆ క్రమంలోనే హితేష్ని కూడా లోకేష్ దగ్గర తీసుకునే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు. పురంధేశ్వరి మాట్లాడుతూ కూడా హితేష్ చాయిస్ ఎలా ఉన్నా దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను పాలిటిక్స్లో అంటూ కూడా ఆవిడ ఒక లీక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో హితేష్ లాంటి వాళ్ళు పార్టీలోకి వస్తే ఎప్పుడైనా తాను వెల్కమ్ చేస్తాను, తన పదవి కోరుకుంటే ఏదైనా ఇస్తానన్న విధంగా లోకేష్ ఎన్నోసార్లు మాట్లాడడం కూడా జరిగింది. సో ఇటీవల చూస్తే ఫ్యామిలీ ఫంక్షన్స్లో కూడా హితేష్ చాలా క్లోజ్గా లోకేష్తో మూవ్ అవుతున్న సిచ్యువేషన్ మనం చూసాం. ఒకటి మనం చెప్పుకున్న నారా రోహిత్ కావచ్చు, అదేవిధంగా హితేష్ కావచ్చు, అటు చూస్తే బాబాయ్ కొడుకు, ఇటు చూస్తే పెద్దమ్మ కొడుకు, ఇంకోవైపు చూస్తే తన సొంత తోడలుడైన శ్రీభరత్. సో అలా మనం చూస్తే ఈ ముగ్గురితో లోకేష్ ర్యాపో మెయింటైన్ చేస్తుంది తీరు. కానీ ఒక సీఎం కొడుకు అయ్యి ఉండి, అదేవిధంగా ఒక సీఎం మనవడయ్యి ఉండి, ఈరోజు చూసినట్లయితే ఇప్పుడు మంత్రిగా ఉండి, ఒక సుదీర్ఘకాలం మంత్రిగా కూడా గతంలో కూడా పనిచేశారు ఆయన. అయినా సరే అంత క్లోజ్ రిలేషన్ ఆయన మెయింటైన్ చేయడం డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీలో. సో అందుకే ఆ ముగ్గురు కూడా అదే స్థాయిలో లోకేష్ మీద ఈరోజు కన్సర్న్ చూపిస్తున్న విధానం కానీ నిజంగానే పార్టీలో కూడా చర్చనీయాంశం అవుతుంది. లోకేష్ ఎమోషన్స్కి, బాండింగ్కి ఎలా ప్రయారిటీ ఇస్తారు అనేది లెట్స్ సీ. మరి ఈ బాండింగ్ ఇలాగే ఉండాలనేది టీడీపీ అభిమానుల ఆకాంక్ష. సో మొత్తానికైతే మాత్రం లోకేష్ ఈ విషయంలో మార్కులు కొట్టేశారని మనం అనుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.